హెల్మెట్ చేతితో పట్టుకుని మీరు అమ్మాయికి ఇవ్వట్లే. మమ్మీ మీరు మమ్మీ అయ్యండి, పాపకి హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఏం నేర్పుదామని మీరు పెట్టుకోవాలి కదా హెల్మెట్. మమ్మీ చెప్పిన మాట నువ్వా అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎందుకు ఏంటో మనం ఏం చెప్పాలనుకోవడం మనకే తెలియదు. పొద్దు నుంచి తిరుగుతున్నాను కానీ పెట్టుకోవట్లేదు. వీళ్ళ డాడీకి తెలుసా? ఈ డాడీకి చెప్దామా హెల్మెట్ లేకుండా తిరుగుతుంది? ఏం చేస్తారు డాడీ? జనరేటర్ చేస్తారు. డాడీ అయితే చాలా కష్టపడుతున్నారు నీకోసం. నువ్వేమో హెల్మెట్ లేకుండా తిరిగి ఏదోటి అయితే కనుక అప్పుడు ఏంటి పరిస్థితి? నాకు తెలిసి నీకు లైసెన్స్ కూడా లేదు. బీటెక్ ఫైనల్ ఇయర్, లైసెన్స్ లేదు. మమ్మీ ఎంత గర్వంగా చెప్తుందో బీటెక్ ఫైనల్ ఇయర్, లైసెన్స్ లేదు. ఏదండి ఎల్ఎల్ఆర్ ఏది? సపోర్టింగ్ ఫుల్ సపోర్టింగ్గా ఉన్నారు మీరు. బా నేను ఏది అడుగుతున్నానో దానికి వచ్చామంటారు. ఇప్పుడేమో బీసెంట్ రోడ్లో షాపింగ్కి వచ్చామని చెప్పారు. సచివాలయంకి వచ్చారు. ఏది స్లాట్ బుక్ చేసుకుని ఉంటారు కదా, ఏది స్లాట్ చూపించండి. అంటేనా? ఏంటది? కాదండి, మీరు లైసెన్స్ బుక్ చూడడానికి వచ్చారు కదా ఇప్పుడు ఈరోజు. స్లాట్ చూపించండి ఒకసారి. ఇప్పుడే కదండి నేను లైసెన్స్ కోసం వచ్చాను, లైసెన్స్ కోసం వచ్చాను. దాని స్లాట్ ఏది? కాదు. ఎన్ని 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 మలుపులు తిరుగుతున్నాయి. మనం హెల్మెట్ పెట్టించండి, చేతితో పట్టుకోకూడదు. మీరు చూడండి, మీరు మమ్మీ అయ్యండి, దాంట్లో పర్సు, ఆధార్ కార్డులు, ఫోను. ఇది దేనికండి? ఇది దేనికి? ఇది మనం దేనికోసం దీన్ని ఉపయోగించేది? ఇది మిమ్మల్ని ఆవిడని అడగట్లేదు నేను, యాజ్ ఏ మదర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. బీయింగ్ మదర్ మీరు ఏంటి ఇది? మీరు ఏం దీంట్లో క్యారీ చేస్తున్నారు? మీరే పెట్టండి. లైసెన్స్ లేకపోతేనమ్మా 5,000 రూపాయలు ఫైన్ అమ్మా. హెల్మెట్ పెట్టుకోతే 1000 రూపాయలు ఫైన్. మీకు నేను ఫైన్ వేస్తే ఇప్పుడు అన్ని వేల రూపాయలు ఫైన్ వేయాలి. కానీ మేము వేయట్లే. మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఫస్ట్ మేము చెప్తున్నాం అందరికీ కూడా. మీరు కూడా చెప్పండి ఇంట్లో పిల్లలకి. వెళ్ళండి.